అలా చెప్పండి. అంటే నార్మల్ గా మీరు ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళు ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తా ఉన్నారు, చదువుకోవడానికి టైం దొరకట్లేదు, ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మేము ఈ ప్రపంచంలో ఎవడైనా ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దని ఎవడైనా ధర్నాలు చేసేవా? ఇప్పటిదాకా ఈ తెలంగాణలో నిజాం ప్రభుత్వం కానించి చూస్తున్నాం మనం. ఎవడైనా ఉద్యోగం ఇస్తా మంచి పని చేస్తా అంటే ఎవడైనా వద్దంటాడా? చెప్పుతో తీసుకొని కొట్టాలి వాడిని. ఎందుకంటే మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? ఈరోజు మేము తెచ్చుకున్నాం కదా వీళ్ళని. ఎందుకు ఈ పాలన వీళ్ళు అంటున్న ప్రజాపాలన, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మాకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డాం. అది వాళ్ళ దొరల పార్టీ అని వీళ్ళు అన్నారు, వాళ్ళ దొరలు అన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ వీళ్ళు వస్తే మీకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే, మీకు మీ ఉద్యోగం వస్తే మీ కుటుంబాలు బాగుపడతాయని ఆ రోజు వీళ్ళని నమ్మకపోతే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మకపోతే ఢిల్లీ నుంచి వీళ్ళ రాహుల్ గాంధీని మేము చదువుకునే సిటీ సెంటర్ లైబ్రరీకి తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించారు. నమ్మితే మేము ఆ రోజు అడుగున్నాం, ఒక పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీ నుంచి మా గల్లీకి మా సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తే మేము నమ్మినాం. పార్లమెంట్ ఆయన వ్యక్తి ఒక కాబోయే భారత ప్రధానమంత్రి మా నిరుద్యోగ సమస్య తెలుసుకోవడానికి వచ్చిందంటే మేము నమ్మి ఈ ప్రభుత్వానికి అన్ని విధాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి మా అత్త మా వాళ్ళని, మా బాబాయిల్ని, పిల్లల్ని, మా తాత ముత్తాతలని మీరు పింఛన్లు ఆశపడవద్దు, మీరు మీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆశపడండి. అట్లా చేసి మీరు ప్రజాపాలనని ఎన్నుకుంటే ఈ ప్రజాపాలనలో మీ బిడ్డ భవిష్యత్తు మారుతుందని ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి నవహించడం చేసి ఈరోజు 3 సంవత్సరాలు కాదున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా పోతుంది. 5,000 నుంచి 7,000 పోస్టులు పెంచడం కాదు సార్. మీ డీజీపీ గారే, స్వయాన డీజీపీ గారే ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ 19,000 ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పారు. పేపర్లో ఉన్నాయి సార్, ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఇవ్వండి, మేము చదువుకుంటాం. మీరు 5,000 నుంచి 7,000 పెంచితే ఈ 3 కమిషనరేట్, హైదరాబాద్ లో 3 కమిషనరేట్లు ఉంటాయి. అవును సార్, మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దప్పల వారిగా ఇస్తారు కదా. ఆ దప్పల వారిగా ఇస్తే ఈ ఒక డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లో ఎలా ఉంటుందంటే, ఒక్కసారి నోటిఫికేషన్ మన ఈ రోజు నాకున్న ఏసీ, రేపు మీరు మళ్ళీ ఈ దప్పల వారి చేస్తే ఈ 5,000 నోటిఫికేషన్ లో నాకు ఉద్యోగం రాకపోతే మళ్ళీ ఇంకో ఈ ప్రాసెస్ అయ్యి ఈ పోలీస్ నోటిఫికేషన్, ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఇంత ప్రాసెస్ అయ్యి 3 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాసెస్ లో మేము ఒకవేళ ఈ 5,000 ఉద్యోగం రాకపోతే మళ్ళీ ఇంకో తర్వాత నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు ఆ నోటిఫికేషన్ నాకు ఏజ్ ఎలిజిబుల్ ఉండదు. ఏజ్ ఎలిజిబుల్ ఉండకపోతే నేను కనీసంగా అప్లై చేయడం అర్హత ఉండదు. అందుకే మేము అంటున్నాం, మీరు లేట్ అయినా, మీకు ఒక 2 నెలలు 3 నెలలు లేట్ అయినా మీరు అన్న ఖాళీలు 19,000 ఖాళీలు మీకు బడ్జెట్ వచ్చినప్పుడే మీరు సంపాదించుకోండి, మీరు ఫోర్త్ షెడ్యూల్ కట్టుకోండి, అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ ఈ నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీళ్ళకి బడ్జెట్ రాదు. అందుకే మేము ఏమంటున్నాం, 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, మీరన్న ఖాళీలు 19,000 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. కానిస్టేబుల్ని 36 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి, 38 సంవత్సరాలు ఎస్ఐకి రిలాక్సేషన్ ఇవ్వండి ఏజ్ని. తర్వాత జీవో నెంబర్ 46ని రద్దు చేయండి అని మేము వేడుకుంటున్నాం. లేని కాడ ఇదే విధంగా ఈ ప్రభుత్వము ఇలానే ప్రవర్తిస్తే రాబోయే 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్స్ ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్స్ లో ఈ నిరుద్యోగ తడకాయదు ఈ ప్రభుత్వమే, ఈ అంటున్న ప్రజాప్రభుత్వమే చూడబోతుంది. చెప్పండి, అసలు ఎందుకు మీరు అంటే దాదాపు 7,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేస్తా ఉన్నారు? అక్కడ ప్రభుత్వం ఏమో రాజకీయాల కోసం చేస్తా ఉన్నారు కొంతమంది అని చెప్తా ఉన్నారు. అందరికీ నమస్తే, నా పేరు అనిత ముద్రాజ్. ఆయన అంటున్నట్టు 7,000 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇక్కడ ప్రజలు 1 కోటి 2 కోట్లు లేరు. మన తెలంగాణ ప్రజలు దాదాపు 4 కోట్ల పైబడి ఉన్నారు. సో 4 కోట్ల ప్రజలు పిల్లలందరూ ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్ ఒక కొన్ని పోస్టులు 7,000 పోస్టులు అంటే ఒక కులానికి 2 పోస్టులు కూడా వస్తలేవు. ఒక ఓయూ లైబ్రరీలో మీరు వచ్చి చూసుకున్నట్లయితే పిల్లలు బుక్కులు పక్కన పెట్టి చదువుకుంటలేరు. మేము చదవము, మాకు ఇంట్రెస్ట్ లేదని ఒక్కొక్క కులానికి 1 పోస్ట్ వస్తలే, మేము ఏడికెళ్ళి అవుతామని వాళ్ళు కూర్చుంటారు, పక్కనే జరుపుతారు. అంటే ఇప్పుడు వాస్తవంగా వాళ్ళేం చెప్తా ఉన్నారంటే మేము ఉద్యోగాలు ఇస్తే వద్దంటా ఉన్నారు, వద్దని ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇలాంటి మాటలు ప్రభుత్వం పక్కన పెడితే బాగుంటది. ఏమన్నా వాళ్ళ లెక్క మేము ఆస్తున్నోళ్ళమా? ఆస్తి లేని వాళ్ళకి ఏంటి ఉద్యోగం అనేది మ్యాండేటరీ. ఉద్యోగం ఎవడన్నా వద్దంటాడా? ఆయన రావని ఈడికొచ్చి ఇంతమంది 1,000 మంది పిల్లలు వాళ్ళతో మాట్లాడమను. దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇప్పుడు ఒక 7,000 ఇస్తున్నాం, మరొక దశలో మరికొన్ని ఉద్యోగాలు ఇస్తాం. ఎందుకు నిరుద్యోగులు వారి యొక్క జీవితాన్ని టైంని వేస్ట్ చేస్తా ఉన్నారు? చదువుకోవచ్చు కదా అని అంటా ఉన్నారు. అయ్యో 70,000 ఉద్యోగాలు ఎడికెళ్ళి వచ్చినాయి? అసలు ఆయన రిలీజ్ చేసిన 3 ఏళ్ళు అవుతుంది. గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రశ్న
ఆ పత్రాలు ఇచ్చిండు ఆయన ఉద్యోగం వచ్చినట్టు. కానీ ఆయన ఆధ్వర్యంలో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలే. 3 ఏళ్ళు అవుతుంది నోటిఫికేషన్ రాక. 3 ఏళ్ళు అవుతుంది ఆయన ప్రభుత్వం ఏర్పడి, ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది. ఇప్పటి నుండే నిరుద్యోగులకు ఆల్రెడీ అసహనం వచ్చింది. ఇంకా ఆయన ప్రభుత్వం నిలవదు, ఇంకా మళ్ళీ రిలీజ్ చేశాడు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు నీ యొక్క కోరిక ఏదైతే ఉందో 2030లో కూడా నేనే సీఎం కావాలని ఒక కోరిక కోరుకున్నావు. ఆ యొక్క కోరిక నెరవేరాలంటే నువ్వు తక్షణమే మా యొక్క కోరికలు ఏవైతున్నావో అవి నెరవేరిస్తే నేను 2040 వరకు నేను సీఎం గా ఉంచుతామని చెప్తున్నావు. ప్రజా మద్దతు ఉండాలి ఫస్ట్ నీకు. అయితే వాస్తవంగా నిరుద్యోగులను ఒక ప్రతిపక్ష పార్టీ హక్కును చేర్చుకొని వాళ్ళు చేయమంటే మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడితే మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు. వారి యొక్క పేడ ఆర్టిస్టులు మీరని చెప్తా ఉన్నారు. పేడ్ ఆర్టిస్ట్ లేదు, ఏ ఆర్టిస్ట్ లేదు. నువ్వు ఇట్లా 20,000 తోని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నీకు పాలాభిషేకం చేస్తామని మేము చెప్తున్నాం. పాలాభిషేకం చేస్తాం. నేనే ఉన్నా అనిత ముద్రాజుని, నీకు 1000 మందితోని పాలాభిషేకం చేపిస్తా. ఎక్కువ మొత్తంతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నువ్వు మాకు భిక్ష పెడతలేవన్నా, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టినా మమ్మల్ని కూడా మా యొక్క కోరికని మన్నించి మాకు ఎక్కువ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా అమ్మ నాయనకు సంతోషం పెట్టు. నువ్వు ఒక పెద్ద కొడుకు కదా, మా అమ్మ నాయనని సంతోషంగా చూడాలని కోరుకుంటున్నావు. సో ఇది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. తమకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా 5,000, 7,000 అంటూ మా ప్రాణాలతో ఆడుకుంటా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పలేక, ఇక్కడ ఉండి ఏ పని చేసుకోలేక, చదువుకోలేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్ దాటుకుని వెళ్ళి మళ్ళీ ఇంకోసారి నోటిఫికేషన్ ఇస్తే అప్పటి వరకు మాకు ఏజ్ ఉండదో అంటూ కూడా వారు బాధపడతా ఉన్నారు. కాబట్టి సో వాస్తవంగా వారందరూ చెప్తా ఉన్నారు, సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజాపాలన మేము తెచ్చుకున్నాం. సో ఇట్లాంటి ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెడితే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, నిరుద్యోగులంతా రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి నిరుద్యోగ రణబేరి అంటూ కూడా పెట్టడం జరిగింది. సో చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి 19,000 ఉద్యోగాలు ఇస్తుందా, నిరుద్యోగులు అడిగినటువంటి ఉద్యోగాలు ఇస్తుందా, లేకపోతే వీళ్ళని లైట్ తీసుకుంటా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూ ఉండండి దిశా టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్.